మమ్మల్ని ఈసారి పువ్వు గుర్తు కూడా గెలిపారు ఈ తాప భోజనం నమస్కారం అమ్మ పువ్వు గుర్తు కూడా అవునా పెద్ద సైకిల్ కావాలా అటు అరుగు మీద కూర్చో ఎందుకంటే ఇప్పిస్తాను తప్పకుండా ఇప్పిస్తాను కూర్చో కూర్చో నేనే వస్తాను చేసిన గౌరవ మెదక్ పార్లమెంట్ మన దుబ్బాకలు ఇంకా మంచోళ్ళు కాబట్టి రానిస్తారు అని దుబ్బాకకి హరీష్ అనేటోడు రాకుండా చేయాలి. మనం ఏడికొచ్చాడో చాటలు చీపీర్లు పట్టుకోవాలి. అరే నా యాల నీకు గుర్తుంటే కోమటి చెరువుకి 100 కోట్లు వంచబోయినాడు. ఎన్ని వంచబోయిండు? మరి మన రామసముద్రానికి 10 కోట్లు ఇవ్వలే. నడుస్తేటట్టు ఉందా రామసముద్రం? వాడికి సిద్దిపేటలోనేమో పడగలు కావాలి కోమటి చెరువుకి. దుబ్బాకకు మాత్రం అసలు ఏమి రాకుండా చేసింది ఎవడంటే హరీష్. ఓ మెడికల్ కాలేజ్ రానియలే, ఓ ఇంజనీరింగ్ కాలేజ్ రానియలే, ఓ పాలిటెక్నిక్ కాలేజ్ రానియలే. దుబ్బాకకి ఎవడన్నా అన్యాయం చేసిందంటే మొట్టమొదటి మనకు శత్రువు ఎవడంటే హరీష్ రావే. అందుకని మళ్ళా గిటవాడు పొరపాటున మీ ఊరికి వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతాడు. మా మామ మంచిగా చేసిండు, 2000 పింఛన్ ఇచ్చిండు. అడగాలి మీరు. వారి 200 పింఛన్ ఉన్నప్పుడు కోటర్ ధర 20 రూపాయలు ఉండే. ఎంత ఉండే? అప్పుడు ఎవరన్నా ఊర్లో కోటర్ అమ్మాలంటే ఏడ పోలీసు వాళ్ళు వస్తారో ఏడ ఎక్సైజ్ వాళ్ళు వస్తారో అని దొంగతనంగా ఒక కోటర్ దొరకాలంటే కష్టమవుతుండే. ఇప్పుడు పోయా కిరాణా దుకాణం పోయి అడుగురి, కోల్గేట్ పేస్ట్ ఉందా అంటే పేస్ట్ లేదంటాడు, కందిపప్పు ఉందా అంటే కందిపప్పు ఉండేది. కానీ పొద్దుగా లేవగానే 6 గంటలకు దుకాణం తీయంగానే ఉన్నాయా? ఉన్నాయి, పెద్దవి కూడా ఉన్నాయా? అది ఏదంటే అవి దొరుకుతున్నాయి. ఇగో ఇది వాళ్ళ మామ చేసినటువంటి డెవలప్మెంట్. 200ని 2000 చేసిన అంటాడు. ఆ 2000 కోసం ముసలాయన మస్తు మందిని కొట్లాడి ముసలోళ్ళు ఇంట్లో ఆడవాళ్ళని కొట్టి మన్మరాలతో ఇంత రైకనో డ్రెస్ పెడదాని దసరా పండుగ దాచిపెట్టుకుంటే పొద్దుగానే అందరు తాగితే ఈ ముసలాయన పానం కూడా ఆడికే కొట్టుకుంటుండే. ఇప్పుడు ప్రతి కిరాణా దుకాణంలో పోలీసు వాళ్ళ నిల్చొని అమ్ముర్రా పోయి అమ్ముర్రి, ఆదాయం వస్తలేదు సర్కారుకైనా మీకు. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకొకటి లేదు. వాళ్ళ మామకి ఇవి ఇష్టమని మనందరికీ కూడా అవే అలవాటు చేసేటువంటి కార్యక్రమం పెట్టిరు. అందుకని ఒకసారి అసొంటి వాళ్ళని మళ్ళీ ఊర్లోకి రానియకుర్రి. చూస్తే ఎర్రగా బుర్రగా మంచిగా నవ్వుకుంటూ ఉంటాడు, కానీ మంది కొంపలు కూల్చాలంటే వాడిని మించినోడు ఇంకొకటి ఉంటాడు. దుబ్బాక రామలింగారెడ్డి ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వెనుకబడ్డదంటే దానికి ఒక్కడే ఒకటి కారణం హరీష్ రావు కారు గుర్తు తప్ప ఇంకొకటి కాదు. సిద్దిపేటలో ఎన్ని డివైడర్లు పెట్టుకున్నాడు. సిద్దిపేటలో రింగ్ రోడ్ ఉంటుంది, 2వ రింగ్ రోడ్ వస్తుంది. సిద్దిపేటకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, దుబ్బాకకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉందా? ఈ ప్రభాకర్ రెడ్డి సిద్దిపేటలో మీటింగ్ పెట్టి హరీష్ అన్న మాకు ఒక పబ్బు తీసుకురా అని అడుగుతాడు. పబ్బు అంటే ఆడపిల్లలు కూడా పోయి తాగాలనేది ప్రభాకర్ రెడ్డి కోరిక. ఇక పైసలు ఎక్కువైనటువంటి కావురం మాటలు తప్పితే ఇంకేంది అనేది ఒకసారి ఆలోచించు. అందుకని దయచేసి ఇలా ఆఖరి రోజు 5 గంటలకు అయిపోతుంది ప్రచారం. మా దామోదర్ రెడ్డి పటేల్ ఉండి అన్న ఒకసారి మా ఊరికి